హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఇది ఓల్డ్ వీడియో అనమాట. ఇది క్రిస్మస్కి ఆ టైంలో తీసిన వీడియో. ఇది ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ చూపించాను కదా వీడియో వచ్చేసి. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఆ రోజు మార్నింగ్కి ఇంకా గృహప్రవేశానికి అన్నట్టు మేము బయలుదేరాము. ఇంట్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కిందకి ఇలా దోశ చేసేసాను అనమాట. మసాలా దోశ అండ్ పిల్లలకి క్యారియర్ కట్టించేసాను. చిన్న అమ్మాయి పోలేదు, ఇంకా తను కూడా ఫంక్షన్కి పిలుచుకెళ్తున్నాము, అందుకే తను కూడా పంపించలేదు. ఇక్కడ దోశ వచ్చేసి వేసేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇంట్లో అవ్వ ఉన్నారు, దానికి కూడా ఇంకా మధ్యాహ్నంకి అన్నం అనేది చేశాను అనమాట. కొద్దిగా దానికి అన్నం పెట్టేశాను. అంటే ముందు రోజుది పప్పు ఉండింది, అందుకు ఇంకా కర్రీస్ ఏం చేయలేదు. ఇంకా పెద్దమ్మ వచ్చేసి దోశ కట్టుకెళ్ళింది అనమాట. క్యారేజ్కి వచ్చేసి తనకి ఇంక ఇక్కడ దోశ అనేది వేస్తున్నాం. పాపను పంపించిన తర్వాత ఇంకా మేము ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. అవ్వకి ఇచ్చాను. ఇప్పుడు మా చిన్నదానికి అనేది దోశ వేస్తున్నాను. ఇక్కడ కారం దోశ వేస్తున్నాను. ఇంకా ఇవి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ రెడీ అవ్వాలన్నమాట. ఇంక ఇంట్లో పనులన్నీ సర్దేసుకొని సామాన్లు అన్ని పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇచ్చేసేసుకోవాలన్నమాట. అంటే క్రిస్టియన్స్ వాళ్ళు మా వారికి ఫ్రెండ్ అనమాట. వాళ్ళు గృహప్రవేశము అంటే క్రిస్టియన్స్ అయితే తెలిసిందే కదా, ఇంకా వాళ్ళకి ప్రేయరు అవి ఇవన్నీ ఉంటాయి. అందుకు ఒకేసారి ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్దాంలే అన్నట్టు కొద్దిగా లేట్గానే బయలుదేరుతుంది అనమాట. ఆ రోజు మార్నింగ్ ఇలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా నేను చేస్తున్నాను అనమాట. ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. ఇంకా దోశపిండి వచ్చేసి కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. అసలుకి ఇంకా అది లేదు అనుకోకుండా కంటిన్యూస్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో వచ్చేసి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. మనకి ఏ టిఫిన్ నచ్చకపోయినా మనకి దోశపిండి ఉందంటే టక్కన దోశ ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. టక్కున మనం ఏదో ఏ కర్రీ ఉన్నా టక్కన దోశ అనేది వేసేసుకొని తినేయచ్చు అనమాట హ్యాపీగా. కాబట్టి దోశపిండి ఉంటే అసలుకి ఇంకా ఏ హడావిడి లేకుండా హ్యాపీగా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ చిన్నదానికి అనేది వేసిచ్చేస్తున్నాను. ఇంక అందరూ తినేసారు. ఇంకా తనకే ఇక్కడ దోశ వేసిచ్చేస్తాను, తింటుంది. ఇంకా మేమంతా అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇవన్నీ వచ్చేసి సామాన్లన్నీ కడిగేసుకొని అన్నీ సర్దేసుకొని నీట్గా ఇంకప్పుడు బయలుదేరాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీలో చూపించాను కదా ఎలా రెడీ అయ్యామనేసి. సింపుల్ మేకప్ ఇలా ఇద్దరు వచ్చేసి సింపుల్గా ఇంకా రెడీ అయిపోయాయి అనమాట. నేను ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా అది డ్రెస్ వేసుకున్నాను. తను ఇంకా జీన్స్ టాప్ అనేది వేసుకుందనమాట అమ్మాయి వచ్చేసి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా గిఫ్ట్ అనేది తీసుకోవాలి కదా, కాబట్టి గిఫ్ట్ షాప్కి అనేది వెళ్ళామన్నమాట. ఇక్కడ గిఫ్ట్ షాప్కి ఇక్కడ ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇది గిఫ్ట్ షాపు, కాబట్టి మాకు ఇది చాలా దూరం ఉంటుంది. అయినా కూడా మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాం అనమాట. గిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఏమంటే తను వచ్చేసి అన్న ఫోటో ఫ్రేమ్స్ చూపిస్తున్నారు. ఫోటో ఫ్రేమ్స్ ఏమి వద్దులే అన్నట్టు ఇంకేమైనా కిచెన్ ఐటమ్స్ సంబంధించి తీసుకుందాం అన్నట్టు అనుకున్నాం అనమాట. క్రిస్మస్ టైం కదా, అప్పుడు ఇట్లా స్టార్స్ ఇలా ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ కింద చాలా ఉన్నాయన్నమాట. అప్పుడు క్రిస్మస్ థీమ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి అన్నీ కూడా. అదే అన్న వచ్చేసి గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ అనేది చూపిస్తున్నాడు. ఎందుకులే ఫోటో ఫ్రేమ్ వచ్చేసి అన్నట్టు ఇంకా కిచెన్ ఐటమ్నే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట. డిన్నర్ సెట్, కాఫీస్, అవి మనకి కాఫీ బౌల్స్ వస్తాయి కదా, అవి కాఫీ కప్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. జ్యూస్ సెట్ అన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా జ్యూస్ సెట్ చూస్తున్నాను అనమాట, తీసుకుంటున్నాను కిచెన్ ఐటమ్కి సంబంధించి. దీంట్లో ఒకటి తీసుకున్నాను అనమాట. వాళ్ళు క్రిస్టియన్స్ కదా, ఇంకా వేరే నార్మల్ మనము దేవుడి ఫొటోస్ తీసుకోవడానికి కూడా వీలు ఉండదు, కాబట్టి ఇంక ఇవైతే యూజ్ అవుతాయి అన్నట్టు వీటిలో తీసుకున్నాను అనమాట. ఒక సెట్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా 3Dకి సంబంధించి నార్మల్ ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. దేవుని ఫోటోలు, నార్మల్ మసీద్కి అలాంటివన్నీ రకాల ఫొటోస్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ చూస్తున్నాము ఏది బాగుంటుంది అన్నట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడివి ఇవి చాలా కొత్తగా అనిపించింది అనమాట. క్రిస్టల్స్ వచ్చేసాయి అక్కడక్కడ, టచింగ్ చాలా బాగుంది. రియల్గా చూడడానికి ఇంకా బాగుంది అనమాట. నైట్ టైమ్స్ వచ్చేసి చాలా షైనింగ్గా ఉంటుంది. చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా. ఇట్లా మొత్తం అంతా కూడా క్రిస్టల్స్కి సంబంధించి వచ్చాయన్నమాట. ఇవి అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, వినాయకునివి అలాగే ఇట్లా రాధాకృష్ణులు అన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో కల్లా నాకు బాగా నచ్చింది వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ అనమాట. అది చూపిస్తాను. ఎంత బాగా పెద్దగా ఉంది, బాగుందనమాట. ఇక్కడ చూడండి గణేష కూడా ఎంత బాగున్నాయి, మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట. ఇలా గృహప్రవేశాలకు అన్నిటికీ మన తెలుగు వాళ్ళకైతే బాగుంటాయి, వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇవన్నీ సరిపోవు. చూడండి ఎంత బాగున్నారు లక్ష్మీ అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు. చాలా మంచి కళగా ఉందన్నమాట ఫోటో కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం అంతా క్రిస్టల్గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి 3D ఫ్రేమ్స్ అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇంకా ఆల్రెడీ గిఫ్ట్ వచ్చేసి ప్యాక్ అవుతుంది. ఇక్కడ మా చిన్నది వచ్చేసి కాకపోతుంది అనమాట. ఊరికే తీసుకుంటుంది, అది ఏమీ యూజ్ చేయదు, ఊరికే పడేస్తుంది అనమాట. అక్కడెక్కడ తీర్చిన దానికి తను యూజ్ చేసుకోదు కాబట్టి ఇంకా అందుకు తీసిలేదనేసి తను కొంచెం అలిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అదే చూపించాను కదా, క్రిస్మస్కి సంబంధించి క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. స్టార్స్, బెల్, బాల్స్ ఇవన్నీ ఉన్నాయి, స్టార్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. లైటింగ్ స్టార్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కాకుండా కీ చైన్స్ కూడా చూస్తున్నారు. ఇంకా కీ చైన్స్ అవన్నీ కూడా ఏం తీసుకోలేదనమాట. ఎందుకు ఊరినే వచ్చింది తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు, అంతే కదా. మనం వచ్చింది మాత్రం చూడకుండా ఎవరైనా కూడా మళ్ళీ మిగిలిన దాని మీద కూడా చూస్తూ ఉంటారు ఊరికే, కాబట్టి ఎందుకులే అనవసరమైన ఖర్చు అన్నట్టు ఇంక నేనేం తీసుకోలేదు. నా బండికి సంబంధించి కీ చైన్ చూస్తున్నారు అని నేను తీసుకోలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి అదే అడుగుతూ ఉందనమాట. తనకి అవన్నీ తీసేయమని అడుగుతుంది. తీసిస్తే అవి ఎక్కడేస్తుందో అక్కడొకటి ఇక్కడ ఒకటి అన్నీ వేసేస్తుంది అనమాట. యూజ్ అయ్యేటివి కాదు కదా అన్నట్టు తీసేయలేదు తనకి ఏమి, అందుకే అలుగుతూ ఉందనమాట. చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా అలుగుతుందో. అదే దాక్కుంటుందనమాట, అటు సైడ్ తీసేయలేదని కొద్దిగా కొంచెం గట్టిగా అరిచిన దానికి అలిగింది. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయండి, ఇందులో అన్నీ బాగుంటాయి. ఎక్కువ మోస్ట్లీ మేము ఇక్కడే తీసుకుంటాం గిఫ్ట్లు ఏవైనా కూడా. ఇంకా ఇక్కడ ఇదే అనమాట, అలిగింది అలక. ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ గిఫ్ట్ వచ్చేసి 150 రూపీస్ అని చెప్పారనమాట అన్న వాళ్ళు. ఎందుకు ఊరికే అనవసరమైన డబ్బులు, దాంట్లో ఏమీ లేవు, అంత చిన్న బాక్స్ 150 ఏమో చెప్పారు. అందుకు ఎందుకు లేవు, వద్దు ఊరికే అనవసరమైన డబ్బులు నేను వేస్ట్ చేపిస్తావు ఎందుకు అనే దానికి తను అలిగిందనమాట. లేదు నాకు కావాలి అని అడుగుతోంది. ఇంకా ఇక్కడైతే ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు బయలుదేరాలి. చూడండి ఇంకా అక్కడికి ఫంక్షన్కి వెళ్ళే వరకు అలిగిందనమాట. అందుకే నేను ఎక్కడికి పిలుచుకురాకూడదు, ఇట్లా అలుగుతావు అన్నీ కావాలంటావు అంటే ఇంకా అప్పుడు కొంచెం సిట్రైట్ అయిందనమాట. అంతే కదండి, అది యూజ్ అయ్యేదైతే ఏదైనా టాయ్ అలాంటిది అయితే మనం తీసేయచ్చు. అందులో చిన్న ఉన్నాయి, అది ఓన్లీ 150 రూపీస్ అంట. మనం అంత డబ్బులు పెట్టి తీసిచ్చి అదేం యూజ్ అయ్యేదైతే మనం తీసేయచ్చు. అది ఏమి యూజ్ కాదు, ఏం కాదు, చిన్న ఉన్నాయి. అవి ఎక్కడ వేస్తుందో ఏమో, ఇంటికి వస్తే సాయంత్రానికల్లా ఏమి ఉండవు అందులో, అందుకని తీసిలేదని ఇలా అలిగిందనమాట. అసలుకి బండిలో పోయే వరకు కూడా కొంచెం మాట్లాడిస్తే కూడా మాట్లాడకుండా అలిగి అలానే ఉందనమాట. సరే వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసిస్తాలే నీకు నచ్చింది అని అంటే అప్పుడు ఇంకా కొద్దిగా కూల్ అయిందనమాట. ఇంకా వచ్చేసి ఫంక్షన్కి అనేది వెళ్ళాము, అక్కడ గిఫ్ట్ ఇచ్చేసి కొన్ని ఫొటోస్ అనేది తీసేసుకున్నాము. అంతే ఇంక అక్కడ భోంచేసేసుకొని ఇంటికి అనేది వచ్చేసామన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.